హలో ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు చదివింది మర్చిపోతున్నాం అని ప్రతి ఒక్కరు అనుకుంటారు. ఇలా ఎందుకు జరుగుతుంది? యాక్చువల్గా మీరు చదువుతున్నామని అనుకుంటున్నారు, కానీ మీ బ్రెయిన్కి అది పర్ఫెక్ట్గా ఆ కాంటెక్స్ట్ని మీరు అర్థం చేసుకోలేకపోతున్నారు. మీరు చదివేటప్పుడు ఈ పనులు చేయండి, గ్యారంటీగా మర్చిపోవడానికి అస్సలు ఆస్కారం ఉండదు. నంబర్ 1 వచ్చేసి, మీరు చదివింది ఎక్కువసార్లు రివిజన్ చేయడానికి ట్రై చేయండి. అంటే ఇవాళ చదివిన చాప్టర్ అనేది మళ్ళీ ఈవినింగ్ చదవండి, మళ్ళీ తర్వాత రోజు మార్నింగ్ చదవండి. మళ్ళీ సెకండ్ టిప్ వచ్చేసి, ఎక్కువసార్లు రిపిటేటివ్ రివిజన్స్ చేయండి. ఒక 10 పేజెస్ చదివితే ఆ 10 పేజెస్ని మళ్ళీ రివిజన్ చేయండి, ఒక 5 టైమ్స్. అలా చేయడం వల్ల మీకు ఎక్కువ కాలం గుర్తుండడంతో పాటు మీరు మర్చిపోవడానికి చాలా తక్కువ అవకాశాలు ఉంటాయి. మళ్ళీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఆ ఆన్సర్ అనేది తొందరగా రావడానికి అవకాశం ఉంటుంది. థర్డ్ పాయింట్ వచ్చేసి, చిన్న నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. అంటే బండ గుర్తులు క్రియేట్ చేసుకుంటూ చదువుకోండి. తర్వాత ఫోర్త్ టిప్ వచ్చేసి విజువలైజేషన్. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత విజువలైజేషన్కి, అంటే ఏం చదివారో అనేది విజువలైజ్ చేస్తూ పడుకునే ముందు విజువలైజ్ చేస్తూ పడుకోండి. ఏం చదివాం ఇవాళ అనేది అలా చేస్తూ మీరు చేస్తే మీకు ఎక్కువ కాలం గుర్తుండడానికి అవకాశం ఉంటుంది. ఇంకొకటి వచ్చేసి, మీరు వీలైనంత టైం ఉన్నప్పుడు చిన్న పాయింట్లుగా ఒక పేపర్లో రాసుకొని ఆ పాయింట్లను బట్టి ఆ కాన్సెప్ట్ ఏంటో డిస్క్రైబ్ చేయడానికి ట్రై చేయండి. ఒంటరిగా నడుస్తున్నప్పుడు కానీ, ఒంటరిగా ఉంటున్నప్పుడు కానీ డిస్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఇంకొక టిప్ వచ్చేసి, ఎక్కువ శాతం మీరు అది చదివిన విషయాన్ని వివరించడానికి మీ ఫ్రెండ్స్కి కానీ, మామూలుగా ఇలాగే ఫోన్లో ఒక 3 minutes 5 minutes సెల్ఫ్ రికార్డింగ్, మీకేం అర్థమైంది, చదివిన దాంట్లో మీకేం అర్థమైంది, ఏమేమి పాయింట్స్ ఉన్నాయి, ఏమేమి ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయని అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఇంకొకటి వచ్చేసి, మీరు చదివేటప్పుడు ఆ పర్టికులర్ పాఠం యొక్క పేరు అనేది మాత్రం మర్చిపోకండి. పాఠం ఇప్పుడు మామూలుగా రాజ్యాంగం గురించి ఉంటే, రాజ్యాంగం అంటే ఏంటి, ఇండియాలో రాజ్యాంగం ఎలా ఉంది, అమెరికాలో రాజ్యాంగం ఎలా ఉంది, రాజ్యాంగాన్ని రచించడానికి టైం ఎంత పట్టింది, రాజ్యాంగం గురించి రాసింది ఎవరు, రాజ్యాంగం గురించి ఆర్టికల్స్ ఏంటి, ఇవన్నీ అనేది మీకు వేసుకోవాల్సిన క్వశ్చన్స్ అన్నట్టు. దట్స్ ఇట్ ఫ్రెండ్స్, ఈజీగా గుర్తుంటుంది మీకు.